సోదరులారా, ఎక్కడెక్కడైతే దేవుని మాటలు వినబడుతున్నావో అక్కడంతా ఉన్న ప్రజలందరికీ దేవుని ఆశీర్వాదములు, దీవెనలు సదాకాలము గాలిలో వినబడుతున్న మాటలకు దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదములు పొందన స్తోత్రం నాయన. నీ పరిశుద్ధ పాదములు తండ్రి మాకు జీవితాలకు తండ్రి ఎన్నో విషయాలు మాకు నేర్పించే దేవుడు, ఎన్నో విషయాలు మమ్మల్ని తట్టే దేవుడు, ఎన్నో విషయాలతో మాకు వెలుగును పంచే దేవుడు, చీకటిని దూరం పరిచే దేవుడు, పాపమును దూరపరిచే దేవుడు, అవినీతిని దూరం పరిచే దేవుడు, అక్రమాలను దూరపరిచే దేవుడు, పరిశుద్ధత, పవిత్రత, ప్రేమ, అనురాగాన్ని మాకు నేర్పించిన దేవుడు. నీకు స్తోత్రం నాయన. ప్రభా, ఈ దేశాన్ని బాగు చేయండి, ప్రజలను బాగు చేయండి, నరకాన్ని నుంచి ప్రజలను తప్పించండి, పాపం నుంచి ప్రజలను విడిపించండి. దేశంలో ప్రజలు ఎందరో అనే రోగులతో బాధపడుతున్నారు, దయతో కనికరించండి, స్వస్థపరచండి నాయన. గాజా నాయన ప్రజలు పీడిత ప్రజలుగా ఆహారం లేక అలర్మిస్తున్నారు, దయతో కనికరించండి, సహాయం చేయండి ప్రభా తండ్రి. లంక ప్రజలను జ్ఞాపకం చేసుకోండి, అక్కడ ఒక సమాధానం దయచేయమని ప్రార్థిస్తాం. ఇటు మిడిల్ ఈస్ట్లో, ఇటు ఉక్రెయిన్, రష్యాలు, ఇజ్రాయెల్, అమెరికా సమాధానం దయచేయండి. జన నష్టం, ప్రజా నష్టం వాటిల్లకుండా శాంతి నెలకొల్పండి. హార్మోన్ జలసంధి తెలుసుకుంటూ సహాయం చేయండి. కరువు కాటకాల నుంచి, అంటువ్యాధుల నుంచి తప్పించమని ప్రార్థిస్తాం. మూఢనమ్మకాల నుంచి ప్రజలు విడిపించమని, యువతను రక్షించమని, వారి భవిష్యత్తు తీర్చిద్దామని ప్రార్థిస్తాం. శత్రుకార్యం లయపరిచి దూరపరచండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మెండుగా ప్రసాదించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఈరోజు మనం ఆదికాండం 39వ అధ్యాయం ధ్యానించుకోబోతుంటున్నాం. కాబట్టి సోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానించుకోబోతుంటున్నాం. పరిశుద్ధ మొదటి వచనంలో యోసేపు ఈజిప్టునకు తిరిగి తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్ష సేనాధిపతి అయిన పోతీఫరు ఒక ఈజిప్టును అక్కడికి అతన్ని తీసుకొని వచ్చి ఇష్మాయిలు యొద్దకు అతన్ని కొనెను. యెహోవా యోసేపు ఫరో తోడై ఉండి గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఈజిప్టు ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతయు అతనికి చేతిలో నుండి యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించెను. తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీద, తన కలిగినదంతటి మీద అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఈజిప్టు ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్తము మీద ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారణ చేసిన వాడు కాడు. యోసేపు రూపవతుడు, సుందరవతుడై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి అతను క్షయించమని చెప్పాను. కాబట్టి ఇక్కడ యోసేపు ఎప్పుడైతే అక్కడ ఈజిప్టుకు అమ్మివేయబడ్డాడో అక్కడ ఒక ఉద్యోగస్తుడు పోతీఫర్ అనే వ్యక్తి తనను కొన్నాడు, తన ఇంటిలో పెట్టుకున్నాడు. తనని ఎంతో నమ్మకస్తుడని తను గుర్తించి తన ఇంటికి మీద విచారణకర్తగా తనని నియమించాడు. అదేవిధంగా యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ప్రభువు మనకు తోడై ఉండకపోతే మనం ఎంత దూరం వెళ్ళినా, ఎంత కష్టపడినా వృధా అయిపోతుంది. కాబట్టి అన్నలు తనను అమ్మినా కూడా తమ్ముడిని దేవుడు దీవించినాడు. తమ్ముడిని దేవుడు యోసేపుని ఎంతో పైకి తీసుకొచ్చినాడు. అంటే సమస్తము మనకు మేలుకే దేవుడు దయచేస్తాడనే ఒక మాటను మనం చూస్తుంటున్నాం. ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీరు, ఎన్ని బాధలున్నా దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. మనం ఆయన దృష్టికి ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో,
ఎప్పుడైతే మరి ఆయన చెప్పినట్టు మన జీవితాలు ఉంటావో అప్పుడు మనకు దేవుడు సహాయం చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి సోదరి సోదరులారా, ఇక్కడ మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి మరి మనముక యాకోబు, అబ్రహాము, ఇస్సాకు దేవుడు సహాయం చేసి వారితో మాట్లాడిన దేవుడు మరి యోసేపుతో ఎక్కడ మాట్లాడినట్టు లేదు. యోసేపు మరి దేవుడు ఎప్పుడు మాట్లాడలే, కానీ తనతోటి మరి దీవిస్తూ వచ్చాడు, తనకు తోడుగా ఉంటూ వచ్చాడు, తను నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి దొంగ బోధకులు కొంతమంది చెప్పొచ్చు, నాకు కనపడినాడు, నాతో మాట్లాడినాడు, నాకు చెప్పినాడు. ఇవన్నీ వద్దు, తిక్క మాటలు. దేవుడు కొంతమందికి కనపడినాడు నాడు, నేడు కనపడినాడో లేదా అనేది అది నీ ప్రవర్తన, నీ ఉద్దేశము, నీ జీవితము, అది దేవునికి ఒకరోజు బయటపడిపోతుంది. ఈరోజు ప్రజలు మోసం చేయొచ్చు, చట్టాన్ని మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి ఎవరు మోసం చేయలేము. దేవుడు అంతా చూస్తూనే ఉంటాడు. కాబట్టి అందుకోసమే కొంతమంది వల్ల మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనుల మధ్య దూషణ కలుగుతుంది అంటున్నాడు. కాబట్టి అన్యజనుల ముందర మన ప్రవర్తన ఎటుండాలా? చెడ్డవాళ్ళగా ఉండకూడదు. ఎవరి ముందు ఉన్నా, ఎవరు చూస్తున్నా, ఎవరు చూడకున్నా మన ప్రవర్తన అనేది సరైన దిశలో నడవాలా. సరైన వ్యక్తిగత జీవితం అవసరమైంది. చిన్నపిల్లలకు శాస్త్రాలు చేయకూడదు. సోదరి సోదరులారా, మరి యోసేపు తనకి మరి అన్నలు ఎంత ఇబ్బంది పెట్టినా, అలాగే తాను వచ్చి ఇక్కడ మరి బానిసత్వములు ఇక్కడ ఉన్నప్పటికీ మరి ఎంతో ఓపికతోటి తను చెప్పిన పని చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళినాడు. కాబట్టి యోసేపుకు దేవుడు మరి ఎంతో దూరం మరి ఎంతో సహాయం చేస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. మరి అదేవిధంగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో చూసినట్టయితే మరి అటు తర్వాత మరి అతడు తనకు కలిగినదంతయు యోసేపుకు అప్పగించి తనకు ఆహారము తినుట తప్ప మరి తనకేమైనా ఉన్నదో లేదో విచారణ చేసిన వాడు కాదు. యోసేపు రూపవతుడు, సుందరవతుడై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి అతనితో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తన కలిగినదంతయు నా చేతికి అప్పగింపగా నా వశములో తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతడి భార్య అయినందున నేను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేదునని విరోధముగా పాపం చేసి దేవునికి విరోధంగా మరి కట్టుకుందునని తన యజమాని భార్యతో చెప్పాను. కాబట్టి మరి ఇటువంటి చెడు కార్యాలు, ఇటువంటి పాప కార్యాలు నేనైతే చేయను అంటే వివాహమును గురించిన అవగాహన మరి యోసేపుకు ఉన్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మరి భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య సమాధానం ఎప్పుడైతే ఉంటుందో ఆ కుటుంబం కాపాడబడుతుంది. కానీ ఈ రోజుల్లో చూస్తున్నాం, భార్య భర్తను డ్రమ్ములో పెట్టడం, సిమెంట్ వేసి, మరి భార్యను కుక్కర్లో ఉడికేయడము మేము మన ఇప్పుడున్న స్థితిలో చూస్తుంటున్నాం. ఇంతకన్నా ఘోరంగా మరి అప్పట్లో అయితే నేను బైబిల్ ఎక్కడ ఎతకలే. కుక్కర్లో ఉడికేయంగా మరి డ్రమ్ముల మొగుని పెట్టంగా నేనైతే నేను చూడలేదు బైబిల్లో. నేనుగా చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలే, కానీ ఈ మధ్య ఎక్కువ చూస్తున్నా. పిల్లల్ని వాషింగ్ మిషన్లో వేసి మర్చిపోవడం, ఇటువంటిది పిల్లవాడిని దేంట్లో వేస్తున్నానో తెలియకుండా తల్లి